నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. మరోవైపు నందినగర్లో కేసీఆర్ ఇంటి దగ్గర 4 గంటల పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. మరోవైపు నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర 4 గంటల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. అలాగే నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర 4 గంటల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు మరోపక్క తెలంగాణ భవన్ వద్దకు, పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మొత్తం 4 గంటల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కేసీఆర్ వాహనాన్ని ఒక్కదాన్నే ఆయన ఇంటి వైపు మధ్యాహ్నం పంపించడం జరిగింది. అయితే అటువైపు ఎవరిని కూడా, నాయకులు, కార్యకర్తలను ఎవరిని
రానివ్వట్లేదు పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ ఇంటి వద్ద నందీనగర్లోని కేసీఆర్ ఇంట్లో ఈ సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. నందీనగర్లో కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం సరిగ్గా 11:15 ఆయన వ్యవసాయ క్షేత్రం నుంచి ఫామ్ హౌస్ నుంచి నందీనగర్లోని ఇంటికి బయలుదేరారు. అక్కడి నుంచి దారి పొడవునా కూడా పార్టీ కార్యకర్తలు, నేతలు నినాదాలతో హోరెత్తించారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కూడా చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అనేక చోట్ల రాస్తారోకోలు కూడా నిర్వహించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే